ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చెలిమల్ల శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడి గ్రే హెయిర్ అలాగే హెయిర్ ఫాల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. యంగ్ ఏజ్ లోనే ఈ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది కనిపిస్తుంది సార్. కరెక్ట్. దీనికి రీజన్స్ ఏంటి వివరించండి. మా యంగ్ ఏజ్ లో అంటే మనం వాళ్ళు చూస్తే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా అలానే ఉన్నాయి. అంటే ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి అలవాటు అయ్యి అండ్ మీరు చూస్తూ ఉంటే అంటే టీనేజర్స్లో అసలు జుట్టుకు ప్రాపర్ కేర్ కూడా తీసుకోరు. అంటే టూ థింగ్స్ ఉన్నాయి. ప్రాపర్ కేర్ అంటే సింపుల్గా రోజుకు అంటే వారంలో మామూలు కొబ్బరి నూనె లాంటిది పెట్టుకోవడం అనేది కూడా చెయ్యరు. ఐదర్ ఎక్స్ట్రీమ్స్ ఏంటంటే చాలా మార్కెట్లో అంటే వేరే వేరే ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చిన షాంపూస్ కానీ ఆయిల్స్ కానీ అలాంటివి యూజ్ చేస్తుంటారు. అంటే రెండు ఎక్స్ట్రీమ్స్. మన వెదర్కి మనకు కావాల్సింది అప్లై చేసుకుంటే అంటే హెయిర్కి పోషణ జరగాలి. అంటే గ్రే హెయిర్ అనేది రీజన్ ఏంటంటే ఒకటి న్యూట్రిషనల్ డిఫిషియన్సీ వల్ల ఉంటుంది. ఆయుర్వేదంలో చెప్పాలి అంటే మేము పైత్య డిజార్డర్స్ అంటాం. అంటే మన బాడీలో పైత్య రసం ఎక్కువ అయినప్పుడు కలరింగ్ ఏజెంట్స్ని తగ్గించేస్తుంటుంది. అంటే మన హెయిర్కి కావాల్సిన మెలనోసైట్స్ అనేవి అబ్జర్ప్షన్ తగ్గిపోయి వాటికి ఆ పిగ్మెంట్స్ అనేవి రీచ్ అవ్వవు. ఇవి పోషకాహారాలు లోపం ఉన్నప్పుడు జనరల్గా జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పొల్యూషన్ వల్ల కూడా అవుతుంటుంది. అండ్ మూడోది నేను చెప్పి టీనేజర్స్ ఏంటంటే ప్రాపర్ కేర్ అనేది ఉండదు. సో ప్రాపర్ కేర్ అనేది సింపుల్గా ఏమంటాము, మంచిగా ఆయిల్ అప్లై చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని వాష్ చేయమంటాం. కానీ ఆయిల్ పెట్టడం అనేది కూడా వాళ్ళు చాలా తక్కువ చేసేసారు. సో వీటన్నిటి కారణాలు. అండ్ ఇంకోటి అంటే జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా అది కూడా ఒక రీజను. అండ్ పెద్దవాళ్ళు అంటే 25-30 గ్రూప్ వాళ్ళల్లో చూస్తుంటే ఈ స్మోకింగ్ కానివ్వండి, ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్, ఎక్కువ విరుద్ధ ఆహారం అంటాం. అంటే బాడీకి పడని ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా హెయిర్ అనేది గ్రేగా టర్న్ అవుతుంది. సో ఎర్లీ ఏజ్ లో రావడానికి అయితే ఇలాంటి రీజన్స్ అన్నమాట, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇంకోటి సార్, ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ కెఫైన్ అంటే ఈ కాఫీ ఎక్కువ తాగడం, టీ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటూ ఉంటారు. ఇది నిజమా కాదా? నిజం కాదమ్మా. అంటే కాకపోతే మనము జనరల్గా ఏదైనా ఒకటి చూస్తుంటే అతివృష్టి అనావృష్టి అంటాం. అంటే ఇప్పుడు టీ జనరల్గా మనం అనుకునేది అంటే 2 to 3 times అనేది యాక్సెప్టబుల్ అంటాం. అదే ఒక 5 to 10 times తాగుతున్నాము అంటే నాట్ ఓన్లీ హెయిర్ గురించి కాదు, బాడీలో మిగతా వాటికి కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే ఎందుకంటే ఈ కెఫైన్ కానీ ఇలాంటి బాడీకి ఎంతవరకు యూజ్ ఉంటే మిగతా ఎక్కువ అయినప్పుడు అది దాని టాక్సిక్ నేచరే చూపెడుతూ ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఏదైనా కానీ అతిగా చేయొద్దు అని చెప్తాం. ఇంకోటి, ఎక్కువ సార్లు తలస్నానం చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది అంటారు. కొంతమందికి ఉండదు, కొంతమందికి ఉంటుంది. మరి ఎక్కువ శాతం మందికి ఏం చెప్తారు మీరు? దీనికి ఇచ్చే సజెషన్స్? కరెక్ట్. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి హెయిర్ అనేది కొంచెం జిడ్డుగా ఉండి ఫ్లేక్స్ లాగా వస్తుంటాయి, అంటే డాండ్రఫ్ లాగా చూస్తూ ఉంటాం. సో దానివల్ల కొన్నిసార్లు హెయిర్ ఫాల్ కూడా అవుతూ ఉంటుంది. వాళ్ళకి హెయిర్ వాష్ చేయమని చెప్తుంటాం. వీలైనంత వరకు కొంచెం క్లీన్ చేసుకోండి అంటాం. అయితే ఈ ప్రాసెస్లో ఏమవుతుంటే కొంతమంది నార్మల్ హెయిర్ ఉన్నా కానీ ఎక్కువసార్లు చేయటం వల్ల స్కాల్ప్ థిన్గా అవుతుంది. అంటే దానికి కావాల్సిన స్ట్రెంగ్త్ తగ్గిపోయినప్పుడు ఇంకా దాన్ని హెయిర్ వాష్ చేయటం వల్ల అది ఆ ఫాలికల్స్కి ఉండాల్సిన స్ట్రెంగ్త్ తగ్గిపోయి హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది. అయితే అది వాళ్ళ కండిషన్ని బట్టి జనరల్గా అడ్వైస్ చేస్తూ ఉంటాము. కానీ జనరల్ థింగ్స్ చెప్పాలంటే నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళు, అంటే హెయిర్ ఫాల్ అట్లా లేని వాళ్ళు ఎక్కువసార్లు హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం లేదు. వీక్లీ 2 times అనేది చాలా సజెస్టబుల్. హెయిర్ కేర్, స్పెషల్ హెయిర్ కేర్ ఫర్ టీనేజర్స్ అయినా ఎవరికైనా ఈ సమ్మర్ సీజన్ లో తీసుకోవాల్సిన హెయిర్ కేర్ ఎలా ఉండాలి? బేసిక్ ఏంటంటే సమ్మర్ సీజన్ అని కాకుండా ఎప్పుడైనా కానీ వాటర్ అనేది మన బాడీకి అట్లీస్ట్ 3 liters ఆఫ్ లిక్విడ్స్ అనేది మన బాడీకి రీచ్ అవ్వాలి. అలానే బాడీకి కావాల్సిన ఫుడ్స్ అంటే న్యూట్రియంట్స్ ఉండేవి అనేది ఫ్రూట్స్ నుంచి వస్తుంటాయి. ఈ ఫ్రూట్స్ అనేది ఏంటంటే కంప్లీట్ అన్ని ధాతువుల్ని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే నార్మలైజ్ చేస్తుంది. అయితే హెయిర్ ఫాల్ అనేది మా ఆయుర్వేదంలో మేము ఏం చూస్తాము అంటే రస రక్త మాంసం మీద అస్థి మజ్జ శుక్రము, సప్తధాతువుల సారంని శుక్రం అంటాము. ఈ శుక్రదానికి మళ్ళీ ఉపధాతుస్ అంటాము. అంటే మనము ఇప్పుడు చూస్తే మీరు గోర్లు కానివ్వండి, జుట్టు కానీ ఇవి మలాస్ అంటాం. అంటే శుక్రధాతు మలాస్ అంటాం. ఆ వేస్ట్ లో కూడా దాని వల్ల మనకి ఇంత స్ట్రెంగ్త్ ఉంటుంది హెయిర్స్ కి. సో ఇవన్నీ అంటే ఈ సప్తధాతువులు మనము కరెక్ట్ గా ఉండాలంటే టైంకి తినాలి, మంచిగా తినాలి, స్ట్రెస్ఫుల్ గా ఉండకూడదు. సింపుల్ కేర్ అంటే ఏం లేదు, హెయిర్ వాష్ అనేది వీక్లీ 2 times చేస్తూ మెంతి కూర, మెంతి ఆకులు దొరుకుతాయి మనకి, వాటిని ఫ్రెష్గా చేసుకొని ప్రిపేర్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఒక 1-2 teaspoons ఆఫ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ వేసేసి హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకోవడం వల్ల స్కాల్ప్ అంతా కూడా నరిష్ అవుతుంది అండ్ ఆక్సిజనేట్ జరుగుతూ ఉంటుంది. సో ఇది మేము 10 daysకి ఒకసారి ఆ హెయిర్ ప్యాక్స్ పెట్టుకోమంటాము. అండ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్స్ లేకుండా హెయిర్కి స్ట్రెంగ్త్ కావాలి అంటే నేను ఎప్పుడూ చెప్పినట్టే నస్యకర్మ అంటాం. అంటే ఇది నస్యకర్మ అంటే ముక్కులో స్పెసిఫిక్ డ్రాప్స్ ఉంటాయి. అనుతైలం అని కానివ్వండి, షడ్బిందు తైలం అని కానీ,
ఇవి వేయటం వల్ల ఈ స్కాల్ప్కి ఆక్సిజనేషన్ పెరుగుతుంది. ఓకే. సో ఫర్దర్గా హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుంది. వెరీ నైస్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకున్న కామన్ డౌట్స్, ప్రేక్షకులకున్న డౌట్స్ని నేను ఈరోజు క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ.